will take hosting from Miles Web అన్నాను. Miles Web కి వెళ్తున్నా అనమాట. When I come to the Miles Web, you are going to see the content here. One of the best అనమాట. హోస్టింగర్ బెస్టే, బిగ్ రాక్ బెస్టే, ఓకేనా? లేకపోతే నేను అన్నట్టు హోస్టింగర్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఐ విల్ కమ్ టు ద హోస్ట్. నాకు ఇక్కడ వెబ్ హోస్టింగ్ అనేది కావాలి. కమ్ డౌన్, ఇదేమంటుండు 149 per month, 229 per month, 50 websites. ఐ విల్ గో ఫర్ దిస్ వన్. ఒక లెక్క కావాలంటే దీనికి వెళ్తాను అనమాట. ఐ విల్ క్లిక్ ఆన్ చూస్ ప్లాన్. ఇక్కడ కూడా మీ అకౌంట్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కనిపిస్తుందా సార్? ఎక్కడన్నా అకౌంట్ కనిపిస్తుందా? క్లిక్ ఆన్ లాగిన్. అకౌంట్ లేకపోతే ఏం చేయాలి? అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. జెన్యూన్ కంటెంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీకు ఇస్తాడు అనమాట, ఏమైనా అకౌంట్ ఉందా లేదా అని చెప్పేసి ఇది అడతాడు అనమాట. కనిపిస్తుందా సార్? లాగిన్, సైన్ ఇన్ విత్ గూగుల్ లేదు, ఇక్కడ సైన్ అప్ అనేది లేదు. సో కాబట్టి ఏం చేయాలి? ఐ నీడ్ టు గో హియర్. సైన్ అప్ ఎక్కడ ఉందా? సైన్ అప్ బటన్ లేదు. సో ఐ విల్ కనెక్ట్ డైరెక్ట్లీ. నాకు ఇది కావాలి కాబట్టి 229 per month ప్లాన్ ఉంది కాబట్టి ఐ విల్ సెలెక్ట్ దిస్ వన్ అనమాట. ఐ విల్ సెలెక్ట్ దిస్ వన్. సో నాకు ఎన్ని మంత్స్కి కావాలి? 12 monthsకి కావాలి. ఐ విల్ గో అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇది మళ్ళీ అప్గ్రేడ్ అయితే మళ్ళీ మేము 10,000 ప్లాన్కి వెళ్ళాలి సార్. నథింగ్ టు వరీ. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, కొత్త అకౌంట్. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది అడుగుతుంది అనమాట. ట్రై టు ఎంటర్ యువర్ డీటెయిల్స్. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 12,000, ఆఫర్ ప్రైస్ అది మీకు 5,000 వరకు అవుతుంది అనమాట. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి నా పేరే, AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి aipdma.in@gmail.com. పాస్వర్డ్ ఏదో పెట్టాను. సో ఫోన్ నెంబర్ వచ్చేసి 799-599-809. సో స్టేట్ వచ్చేసి ఐ నీడ్ టు యాడ్. ఏమైంది ఇట్లా ఆఫ్ అవుతుంది? మేబీ టచ్ అవుతుంది సార్ నా కెమెరా. కొంచెం బ్యాక్ పెడతాను ఇది. అండ్ దట్ విల్ వర్క్స్ నౌ. సో స్టేట్ వచ్చేసి ఐ నీడ్ టు సెలెక్ట్ ప్రాపర్లీ తెలంగాణ. ఇక్కడ ఉంది సార్ తెలంగాణ. పోస్ట్ కోడ్ వచ్చేసి 5,33,000. సిటీ వచ్చేసి హైదరాబాద్. అయిపోయింది. నాకు యూపీఐ కావాలా, ఏం కావాలా? సో యూపీఐ ఉంటే ట్రై టు పే విత్ యూపీఐ ఓన్లీ, హైలీ రికమెండెడ్. క్లిక్ ఆన్ సబ్మిట్ పేమెంట్. ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ నేమ్ వచ్చేసి AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్. క్లిక్ ఆన్ సబ్మిట్ పేమెంట్. అది రావడం లేదా? SUBRAMA. సో విల్ యాడ్ మై డీటెయిల్స్, సబ్మిట్ పేమెంట్. నౌ ఇట్ విల్ టేక్ అండి. అది బిజినెస్ నేమ్ ఉంది కాబట్టి అది తీసుకోలేదు అంతే, లేకపోతే తీసుకుంటుంది. నథింగ్ టు వరీ, జస్ట్ ఆన్. సో రేజర్పే అని ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. యూ కెన్ యాడ్ ద మొబైల్ నంబర్, ఎంటర్ ద మొబైల్ నంబర్ టు ఈమెయిల్ కంటిన్యూ. సో ఐ విల్ గో అండ్ యూస్ 799-599-809. ఈమెయిల్ వచ్చేసి aipdma.in@gmail.com. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ QR కోడ్ ఇలా వచ్చింది అనుకోండి. ట్రై టు పే ద అమౌంట్ విత్ QR కోడ్ ఓన్లీ. 100% సేఫ్ అనమాట. అడిషనల్గా ఆటో డెబిట్స్ ఏమైనా ఉంటే మొత్తం మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? జస్ట్ ఎ మినిట్, ఐ నీడ్ టు చెక్ ఇట్. ఒక్క నిమిషం ఆగండి. అయిపోయింది సార్. సో మీ ముందర ఒక డొమైన్ తీసుకున్నాను, హోస్టింగ్ తీసుకున్నాను. అర్థమైందా సార్? ఐ హావ్ పర్చేస్డ్ 2 products ఫ్రమ్ 2 different కంపెనీస్. ఒక దాంట్లో డొమైన్ తీసుకున్నాను, ఆ కంపెనీ పేరు వచ్చేసి బిగ్ రాక్. ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి హోస్టింగ్, ఆ కంపెనీ పేరు వచ్చేసి మైల్స్ వెబ్ అనమాట. సో ఈ 2 కంపెనీలో తీసుకున్న ప్రోడక్ట్ ఒక దగ్గర కలపాలి. ఎలా కలపాలి సార్ అంటే దాన్నే మనం నేమ్ సర్వర్స్ అంటాం అనమాట. ఏమంటాం సార్? నేమ్ సర్వర్స్ అంటాం అన్నమాట. ఏమంటాం సార్? నేమ్ సర్వర్స్. అంటే ఇప్పుడు మనం ఒక కొత్త వెహికల్ తీసుకున్నామో ఆర్టీ ఆఫీస్కి వెళ్తాం అన్నమాట. అంటే లైసెన్స్ కావాలని చెప్పేసి వెళ్తాం అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ పక్కన పెడితే వెహికల్ ఆర్సీ కావాలంటే ఏం చేస్తాము? సంథింగ్ ఏదో కోడ్ ఉంటుంది, నీ వెహికల్ నంబర్ కావాలంటే ఏం చేస్తాడు? దాని మీద ఏదో సిస్టమ్ జనరేట్ చేస్తే నీకు ఒక వెహికల్ నంబర్ అనేది వస్తుంది అనమాట. మీరు తెలంగాణలో ఉంటే TG సిరీస్, ఏపీలో ఉంటే AP సిరీస్. సో ఏం చేస్తాడు? దాని మీద ఏదో చేసిస్ నంబర్ అనేది ఉంటుంది. ఐడియా ఉందా సార్? ఇది ఈ ప్రాసెస్ ఐడియా ఉందా మీకు? చేసిస్ ఐడియా ఉందా? మీరు కొత్త థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. సో మీకు ఐడియా ఉందా? మీరు కొత్త వెహికల్ కొన్నారు, 2 వీలరో 4 వీలరో తీసుకున్నారు. నేను రిజిస్ట్రేషన్కి వెళ్ళినా, నా వెహికల్ ఆర్సీ కావాలి. ఏం చేస్తాడు? అక్కడ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటారో వెహికల్ ఇన్స్పెక్టర్ పోతాడు, చేసిస్ నంబర్ కొట్టామంటారు, లేదంటే ప్రింట్ తీస్తాడు. దాని బేసిస్ మీద ఆ డేట్ ప్రకారంగా నీకు ఒక నంబర్ అనేది జనరేట్ చేస్తాడు అనమాట. ఆ నంబర్ పేరు ఏంది? నీ వెహికల్ నంబర్ అనమాట. తెలంగాణలో ఉంటే TG,
ఏపీలో ఉంటే ఏబీ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ కూడా మనకు అలాంటిదే వస్తుందన్నమాట. నేమ్ సర్వర్స్ అంటాం. ఏమంటాం సార్? ఆ నేమ్ సర్వర్ తీసుకొని పోయి ఆ డొమైన్ దగ్గర పెట్టినామంటే అయిపోతుంది అనమాట. సో వి గాట్ దిస్ వన్, నథింగ్ టు వరీ. సో ఐ నీడ్ టు క్లిక్ ఆన్ సైన్ ఇన్ విత్ గూగుల్. చూద్దాం కన్ఫర్మ్ అయిందా లేదా అని. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, aapdma.in@gmail.com తో నీకు కన్ఫర్మ్ అయింది అనుకో, వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది, హీ విల్ సెండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మైల్స్ వెబ్ ద్వారా నీకు వచ్చింది. ఏమని వచ్చింది చూడండి, వెల్కమ్ టు మైల్స్ వెబ్, పేమెంట్ సక్సెస్ఫుల్ ఫర్ మైల్స్ వెబ్, సూపర్ 5,000 కట్టినవరా బై అంటుంది. తర్వాత మైల్స్ వెబ్ అని చెప్పేసి ఇది వస్తుంది, విజిట్ క్లయింట్ ఏరియా అంటుంది. క్లిక్ ఆన్ క్లయింట్ ఏరియా. చూసాం నిజంగా వచ్చిందా లేదా అని చెప్పేసి. డొమైన్ ఒక దగ్గర, హోస్టింగ్ ఒక దగ్గర తీసుకున్నాం. సో ఇది మెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది, మనకు తెలుసు కాబట్టి aipdma.in@gmail.com. పాస్వర్డ్ వచ్చేసి సో లాగిన్ అనేది అయిపోతాను అనమాట. సో వీళ్ళు కూడా ఏదన్నా కన్ఫర్మేషన్ ఇస్తే కంపల్సరీ మస్ట్ టేక్ ద కన్ఫర్మేషన్. ఓకే, ఇది లోడ్ అయితే కానివ్వండి. సో ఇది మన డాష్ బోర్డ్ అనమాట. దిస్ ఈజ్ అవర్ హోస్టింగ్ డాష్ బోర్డ్. దిస్ ఈజ్ అవర్ హోస్టింగ్ డాష్ బోర్డ్. దిస్ ఈజ్ అవర్ హోస్టింగ్ డాష్ బోర్డ్ బై మైల్స్ వెబ్ కంపెనీ. ఇక్కడ మీరు చూడండి, ఇంకేదైనా ఇచ్చిందా సార్? వెరిఫై ఈమెయిల్ అడ్రస్ ఏమైనా వచ్చిందా? వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అంటే కంపల్సరీ మీరు వెరిఫై అనేది టైప్ చేయాలన్నమాట. సో కేవైసీ వెరిఫికేషన్ ఫర్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ, ప్లీజ్ క్లిక్ హియర్ అండ్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఫర్ కేవైసీ వెరిఫికేషన్. డియర్ శెట్టి, వీ హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ యూ వెల్ అని చెప్పేసి. నో యువర్ కస్టమర్ మీకు తెలుసు కాబట్టి ఈ మధ్య కొంచెం స్ట్రిక్ట్ చేసింది సార్. కావాలంటే వెరిఫై చేసుకోమంటుంది, కంపల్సరీ వెరిఫై చేసుకోవాలి. ద పేజ్ వెన్ యూ ఆర్ యూజింగ్ సెండ్ ఇట్ టు దిస్ వన్, అదేదో వస్తుంది. జస్ట్ హోల్డ్ డౌన్, జస్ట్ హోల్డ్ డౌన్. After some time it will be redirected అనమాట. If you don't want to visit that page, you can redirect. Just hold on for some time, it will be redirected. అదే మరి కన్ఫర్మేషన్ మెయిల్ ఇస్తే కంపల్సరీ వెళ్ళాలన్నమాట. సో యువర్ ఇన్వాయిస్ ఈజ్ రెడీ, ఐ డోంట్ నీడ్ ఎనీ ఇన్వాయిస్ అంటే వచ్చేసింది మనకి. ఇంకేదైనా ఉందా సార్ అని చెప్పి చూస్తున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. వెబ్ హోస్టింగ్ లాగిన్ క్రెడెన్షియల్స్ అని చెప్పి ఆడేదో పంపించాడు అనమాట. సో విల్ చెక్ ఇట్. లాగిన్ టు ఎం ప్యానల్, మైల్స్ వెబ్ ప్యానల్, ఆడేదో అన్నాడు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా నీకు పంపించాడు అనమాట. నేమ్ సర్వర్ వన్, సర్వర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది పెట్టుకో, ఇది పెట్టుకో, ఇది పెట్టుకో అంటుంటాను అనమాట. సో నథింగ్ టు వరీ, వీ హ్యావ్ ఎ సెషన్ హియర్. ఓకేనా? ఇది మన డాష్ బోర్డ్ సార్. లాగిన్ అయిన తర్వాత ఇది వస్తుంది. సో దిస్ ఈస్ ఫర్ హోస్టింగ్, దిస్ ఈస్ ఫర్ డొమైన్. సో జస్ట్ ఎ మినిట్. ఫస్ట్ డొమైన్ వచ్చేసి బిగ్ రాక్ లో తీసుకున్నాము, హోస్టింగ్ వచ్చేసి మైల్స్ వెబ్ లో తీసుకున్నాం. సేపు నేను ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసామా సార్? కనెక్ట్ చేసామా సార్? మీరు సిమ్ తీసుకొని మొబైల్ ఎలాగైతే కనెక్ట్ చేసి మీరు కాల్స్ అనేది చేస్తారో, ఒక వెహికల్ తీసుకొని వెళ్ళి ఆర్టీ ఆఫీస్కి వెళ్ళేసి